హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో యూనివర్సిటీలో పేపర్ లీకేజీ సినిమా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్ నారాయణమూర్తి తీసిన ఈ సినిమాపై పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. ఒక సినిమాతో ఉద్యమం సృష్టించగలిగిన నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అని కొనియాడారు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి. ఈ చిత్రం విద్యారంగంలోని పలు వైఫల్యాలను తేటతెల్లం చేస్తుందని చెప్పారు. ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలా విద్యను వ్యాపారంగా మలిచాయన్న తీరు, అదేవిధంగా పెరుగుతున్న ఫీజులు, పేపర్ లీక్ల వల్ల విద్యార్థులపై పడుతున్న మానసిక ఒత్తిడి, చదువు పూర్తయ్యాక ఉద్యోగాల లభ్యతలో లోటు ఈ సినిమాలో ప్రతిబింబించబడ్డాయని వెల్లడించారు. నారాయణమూర్తి గారి చిత్రం డబ్బుల కోసం తీసే ఒక కమర్షియల్ సినిమా కాదు, తాత్కాలిక వినోదం ఇచ్చే సినిమా కాదు. ఆయన మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు ఆయన సినిమాలు ఒకసారి విశ్లేషణ చేస్తే, ఆ కథనాలు విశ్లేషణ చేస్తే ఏమున్నది ఇప్పటి వరకు అన్ని సినిమాలు అనుకుంటే సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, సాంఘిక వివక్ష విముక్తి కోసమే ఆయన చిత్రాలలో ఉంటాయి. అంతేకాదు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, పేదవారి కోసం, కార్మికుల కోసం, శ్రామికుల కోసం, మహిళా హక్కుల కోసమే ఆయన చిత్రంలో ఉంటా ఉంది. అంతేకాకుండా ఈ రోజు విద్యలో జరుగుతున్న మాఫియా, విద్యా ప్రక్షాళన చేయడానికి ఎలాంటి సూత్రాలు పాటించాలి, వైద్యంలో జరుగుతున్న మాఫియా ఏంది, ఇలాంటి చిత్రాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది అని చూడాలనుకుంటే ఆయన చిత్రాలు చూడాలి. అవే నిదర్శనం తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా మనం విద్య గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. విద్య అందరికీ అందాల్సింది, విద్య లేని సమాజం అంధకారంలోకి నెట్టబడుతుందని ఒక సందేశంతో విద్య అందరికీ అందాలని ఒక బలమైన సంకల్ప బలంతో ఈ రోజు యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా చిత్రం చేయడం కావచ్చు. ఒకసారి సినిమాను విశ్లేషణ చేస్తే నిజంగా ఎన్నో అంశాలతో కూడిన, ఎంతో భావోద్వేగాలతో కూడిన, హృదయం బరువెక్కిన అనే విధంగా పిల్లల ఒత్తిడి కావచ్చు, ఈ రోజు విద్యలో ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా మాఫియా ఉంది. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, పేద తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు విద్యను అందించాలని పంపిస్తే వారి మనోవేదన ఏ విధంగా ఉంది, వెళ్ళిన విద్యార్థులకు జాబులు లేకుంటే నిరుద్యోగుల సమస్య ఎలాగా ఉంది, అలాగే పేపర్ లీకేజ్ వల్ల సూసైడ్ ఏ విధంగా ఉన్నాయి. కళ్ళకు కట్టినట్లుగా వాస్తవాలు ముందు ఉన్నట్టుగా చిత్రం తీసినందుకు ఒక్కసారి చెప్పడంలో ఆయన స్వాగతం చేసి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. లాస్ట్ 3 వాక్యాలతో నేను చేస్తున్నాను. ఈ రోజు ఒక చిత్రంలో ఉద్యమం చేయగల నటుడు నారాయణమూర్తి గారు, నీతి, నిజాయితీ, నిబద్ధత, విలువలతో సినిమా తీసే ఒక డైరెక్టర్ నారాయణమూర్తి గారు. అంతేకాదు ఈ రోజు మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన ఒక మానవతావాదిగా నిజంగా ఆయనతో వేదిక పంచుకోవడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ అహం ఉండదు, ఎక్కడ మానవత విలువలతో అన్న, తమ్ముడు, అక్క, చెల్ల ఏంటండి ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో కాదు దేశంలో కాదండి. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు సినిమాను ఆదరించాలని ఈ వేదికను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.